అతను సత్తా ఉన్న మిస్టర్ పర్ఫెక్ట్, ఒంట్లోని అణువణువు పౌరుషంతో కదం తొక్కే మిర్చి లాంటి కుర్రాడు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే డార్లింగ్. సినిమా అంటే ప్రాణం పెట్టే యోగి, బాక్స్ ఆఫీస్ వద్ద కత్తితో కాస్ట్లను కొల్లగొట్టే బాహుబలి. ఎలాంటి రికార్డులైనా అతని ముందు సాహో అనాల్సిందే. రెబల్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా డార్లింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ పెద్దనారను మించి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయ్యాడు. ప్రేక్షకుల్లో భారీ అభిమానం సొంతం చేసుకున్నారు. దీని వెనక సినిమాలు మాత్రమే లేవు, ఆయన వ్యక్తిత్వం కూడా ఉంది. హీరోగా ప్రభాస్ సినీ జర్నీ ఎలా మొదలైంది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఇంతవరకు రావడానికి ప్రభాస్ ఎంత కష్టపడ్డాడు అన్నది అందరికీ తెలుసు. ఈశ్వర్ టైంలో ప్రభాస్ ఎదుర్కొన్న కష్టాలు, హిట్ కొట్టేందుకు పడిన శ్రమ, బాహుబలి కోసం 5 ఏళ్ల సమయం కేటాయించే డెడికేషన్ వెరసి ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో ఆయనకంటూ ఓ ప్రత్యేక చరిత్ర ఏర్పడింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీని బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అన్నట్టుగా డిసైడ్ చేశారు ప్రభాస్. నాన్ బాహుబలి రికార్డులని సపరేట్ గా ఓ బెంచ్ మార్క్ కూడా పెట్టేసుకున్నారు. బాహుబలిలా ప్రభాస్ ఇండియన్, ఇంటర్నేషనల్ మార్కెట్ ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. హిట్టు ఫ్లాప్లకు ప్రభాస్ అతీతంగా ఉంటాడు. ఇక వసూళ్లు, రికార్డులు, అవార్డులు, రివార్డులు ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ వ్యక్తిత్వం ఆయన్ని ఎక్కడున్నా రాజే అన్నట్లు చేసింది. ఆ డైలాగ్ ఆయనకు సరిగ్గా సూట్ అవుతుంది. ఇండస్ట్రీలో ప్రభాస్ అందరినీ సమానంగా చూస్తాడు. చిన్న పెద్ద లాంటి తేడాలు ఏమీ ఉండవు. దర్శక నిర్మాతల నుంచి మొదలు పెడితే చిన్న ఆర్టిస్టులు, లైట్ బాయ్ వరకు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇక ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. హీరోయిన్లు మాత్రమే కాదు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఫుడ్ పెట్టి చంపేస్తాడని, ప్రభాస్ ఉన్నప్పుడు డైట్ చేయడం కుదరదని చెప్తాడు. అతిథి మర్యాదల విషయంలో ప్రభాస్ ది కింగ్ సైజ్ హార్ట్. ప్రభాస్ కు ఆన్ స్క్రీన్ ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ఆఫ్ స్క్రీన్ అంతకు మించిన ఫాలోయింగ్ ఉంటుంది. డార్లింగ్ అంటూ అందరూ ప్రేమగా పిలుచుకునే ప్రభాస్ ఆతిథ్యం గురించి దేశం మొత్తం చెబుతూ ఉంటుంది. అమితాబ్ సైతం ప్రభాస్ ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఓ బెటాలియన్ మిలిటరీకి సరిపోయేంత ఫుడ్ పెడతాడని బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభాస్ ని ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎప్పుడూ కూడా సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కడుపు నింపాలని, అందరికీ భోజనం పెట్టాలని పరితపిస్తుంటాడు. ఇంటికొచ్చే అభిమానుల్ని సైతం భోజనం పెట్టి కడుపు నింపే వరకు పంపించరని చెబుతూ ఉంటారు. అలా ప్రభాస్ ఎప్పుడూ అందరి ఆకలి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దాతృత్వంలో డార్లింగ్ మనసు చాలా పెద్దది. కరోనా విపత్తు సమయాల్లో కోట్లు ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తుంటాడు. అక్టోబర్ 23 అది ప్రభాస్ బర్త్డే. ఈ సందర్భంగా అతని అప్కమింగ్ మూవీస్ నుంచి అదిరిపోయే అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ఓవైపు దీనికంటే ముందే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అప్పుడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. ఇండియా వైడ్ గా డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ కామన్ డీపీలు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక డార్లింగ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ది రాజాసాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బర్త్డే సందర్భంగా రాజాసాబ్ నుంచి సాంగ్ రాబోతోంది. అలాగే ఫౌజీ టైటిల్ గ్లిమ్స్ రాబోతోంది. ఈ 2 సినిమాలతో పాటు కల్కి 2, స్పిరిట్ సినిమాలకు సంబంధించిన హడావిడి కూడా ఉండబోతోంది.